ఫ్రెండ్స్, నేను వెంకటలక్ష్మి. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ జీర్ణక్రియ శోషణంలోని ఆహారవాహిక. ఆహారవాహిక పలుచని పొడవైన నాళము. ఆహారవాహిక అనేది పలుచని పొడవైన నాళము. ఇది మెడ ఉరక్కుహరం విభాజక పటలం ద్వారా విభాజక పటలం ద్వారా పరభాగానికి ప్రయాణించి జీర్ణాశయంలోకి తెరుచుకుంటుంది. కండరయుతమైన జఠర ఆహారవాహిక లేదా హృదయ సంవరణి ఆహారవాహిక జీర్ణాశయంలోకి తెరుచుకోవడాన్ని నియంత్రిస్తుంది. జీర్ణాశయం అనేది వెడల్పైన స్ఫీతం చెందగల కండరయుతమైన సంచి లాంటి జయాకారపు నిర్మాణము. ఇది ఉదర కుహర పూర్వభాగంలోను ఎడమ వైపున విభాజక పటలానికి కింద అమరి ఉంటుంది. మనకి జీర్ణాశయం ఎలా ఉంటుంది? వెడల్పైన స్ఫీత చెందగల కండరయుతమైన సంచి లాంటి జయాకారపు నిర్మాణము. ఇది ఉదర కుహరం యొక్క పూర్వభాగంలో ఎడమవైపు విభాజక పటలానికి కింద అమరి ఉంటుంది. ఇది ముఖ్యంగా 3 ముఖ్య భాగాలను కలిగి ఉంటుంది. అది మధ్య భాగమైన ఫండిక్ జీర్ణాశయము, అదేవిధంగా పూర్వభాగం అంటే పూర్వ హార్దిక భాగంలోకి అంటే ఏంటి? ఉదర కుహరం పూర్వభాగంలో ఎడమ వైపున విభాజక పటలానికి కింద అమరి ఉంటుంది. ఇది 3 ముఖ్య భాగాలను కలిగి ఉంటుంది. పూర్వభాగంలో హార్దిక జీర్ణాశయం ఉంటే మధ్య భాగంలో ఫండిక జీర్ణాశయం ఉంటుంది. పటర జఠరనిర్గమ భాగము. పర జఠరనిర్గమ భాగం అనేది 3వ భాగము. ఇది చిన్న ప్రేగు మొదటి భాగంలోకి జఠర నిర్గమ రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. అంటే జీర్ణాశయం అనేది వెడల్పైన స్ఫీతి చెందగల జయాకారపు నిర్మాణము. ఇది ఉదర కుహరం యొక్క పూర్వభాగంలో ఎడమ వైపు విభాజక పటలానికి కిందన అమరి ఉంటుంది. ఇది ముఖ్యంగా 3 భాగాలను కలిగి ఉంటుంది. పూర్వభాగంలో హార్దిక జీర్ణాశయము, మధ్య భాగంలో ఫండిక జీర్ణాశయము, పరభాగంలో జఠర నిర్గమ భాగం అనే భాగాలు ఉంటాయి. ఇందులో ఫండిక జీర్ణక్రియ అనేది ముఖ్యమైన భాగము. అదేవిధంగా పర జఠర నిర్గమ భాగం అనేది ఏంటి? చిన్న పేగు యొక్క మొదటి భాగంలోకి జఠర నిర్గమ రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. ఈ రంధ్రాన్ని నియంత్రించడానికి జఠర నిర్గమ సంవరణి ఉంటుంది. చిన్న ప్రేగు అనేది ఆహారనాళంలోని చిన్న ప్రేగు చాలా పొడవుగా ఉండే నాళం. దీనిలో వరుసగా 3 భాగాలు ఉంటాయి. అవి సమీపాగ్రంలో ఉండే ఆంత్రమూలము, మధ్యలో పొడవలు మెలికలు తిరిగిన జెజునము, దూరాగ్రంలో ఎక్కువగా మెలికలు తిరిగిన శేషాంత్రికము ఉంటాయి. ఆంత్రమూలంలోకి ఐక్య కాలేయ క్లోమనాళం అనేది తెరుచుకుంటుంది. శేషాంత్రికం వద్ద పెద్ద పేగులోకి తెరుచుకుంటుంది. అంటే మనకి చిన్న ప్రేగులో ఆహారనాళంలో చిన్న ప్రేగు అనేది ఎలా ఉంటుంది? పొడవుగా ఉండే భాగము. దీనిలో వరుసగా 3 భాగాలు గుర్తించవచ్చు. సమీపాగ్రంలో ఆంత్రమూలము, మధ్యలో పొడవుగా మెలికలు తిరిగిన జెజునము, దూరాగ్రంలో ఎక్కువగా మెలికలు తిరిగిన శేషాంత్రికము ఉంటాయి. ఆంత్రమూలంలోకి ఐక్య కాలేయ క్లోమనాళం అనేది తెరుచుకుంటుంది. ఇది శేషాంత్రికం వద్ద పెద్ద పేగులోకి తెరుచుకుంటుంది. పెద్ద ప్రేగు, దీన్ని లార్జ్ ఇంటెస్టైన్ అంటాము. ఈ భాగంలో లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగులో అందనాళము, కోలాను, పురీషనాళం ఉంటాయి. పెద్ద పేగులో అందనాళము, కోలాన్, పురీషనాళం ఉంటాయి. అందనాళము చిన్న అండకోశాన్ని కలిగి సహజీవనం చేసే సూక్ష్మజీవులకు ఆతిథ్యం ఇస్తుంది. పెద్ద ప్రేగు చూసుకున్నట్లయితే అందనాళము, కోలాను, పురీషనాళం అనే భాగాలు ఉంటాయి. అందనాళం ఏం చేస్తుంది? చిన్న అండకోశాన్ని కలిగి సహజీవనం చేసే సూక్ష్మజీవుడికి ఆతిథ్యం అనేది ఇస్తుంది. అందనాళం నుంచి పొడుచుకు వచ్చే సన్నటి వేళ్ళలాంటి
ఈ అందనాల నుంచి ఏంటి కొన్ని వేళ్ళలాంటి నిర్మాణాలు 4-5 మంది నిర్మాణాలు పొడుచుకొని వస్తాయి పెట్టి క్రిమిరూప ఉండూకం అంటాము. అంతేకాకుండా ఇదేంటి ఒక అవశేష అవయవము. ఈ ఉండుకం అనేది ఒక అవశేష అవయవము. అందనాళం అనేది కోణంలోకి తెరుచుకొని ఆరోహ, అడ్డు, అవరోహ మరియు సిగ్మాయిడ్ కోలాన్గా ఏర్పడుతుంది. అందనాళం అనేది ఎక్కడ తెరుచుకుంటుంది? కోలాన్లోకి తెరుచుకొని ఆరోహ, అడ్డు, అవరోహ కోలాన్లుగా మరియు సిగ్మాయిడ్ కోలాన్గా ఏర్పడి చివరికి పురీష్నాళంగా మారుతుంది. కోలాన్ పైన బాహ్యంగా ఉబ్బికి ఉండే కోలాన్పై ఉంటాయంట బాహ్యంగా ఉబ్బికి ఉండే కోష్టాలు ఉంటాయంటే దాన్ని హాస్ట్రా అంటారు. ఏమంటాము? హాస్ట్రా. ఈ పురీష్నాళం అనేది చిన్న విప్పారిన తిత్తి లాంటి నిర్మాణము. ఏంటది? పురీష్నాళము. ఇది పాయు కాలువగా ముందుకు సాగి పాయు ద్వారా బయటకు తెరుచుకుంటుంది. పాయువు యొక్క రంధ్రాన్ని నియంత్రించడానికి అరేఖిత కండరాలతో ఏర్పడిన అంతరపాయువు సంవరణి, అదేవిధంగా రేఖిత కండరాలతో ఏర్పడిన పాయువు బాహ్య పాయు సంవరణి ఉంటాయి. అంటే పురీష్నాళం ఎలా ఉంటుంది? చిన్న విప్పారిన తిత్తిలాంటి నిర్మాణం అయితే ఇది పాయు కాలువగా ముందుకు సాగి పాయు ద్వారా బయటకు తెరుచుకుంటుంది. పాయువు రంధ్రాన్ని నియంత్రించడానికి అరేఖిత కండరాలతో ఏర్పడిన అంతరపాయు సంవరణి, రేఖిత కండరాలతో ఏర్పడిన బాహ్య పాయు సంవరణి ఉంటాయి. పెద్ద ప్రేగులో జీర్ణక్రియ అంత పెద్దగా జరగదు. కొంత నీరు, ఖనిజాలు, కొన్ని ఔషధాలను మాత్రమే శోషిస్తుంది. శ్లేష్మాన్ని స్రవించి జీర్ణం కాని పదార్థాలను కలిపి ఉంచి జారేటట్టు చేస్తూ పాయు ద్వారా బయటకు పంపుతుంది. అంటే పెద్ద ప్రేగులో జీర్ణ ప్రక్రియ అంత పెద్దగా జరగదు. కొంత నీరు, ఖనిజాలు, కొన్ని ఔషధాలను మాత్రమే శోషిస్తుంది. శ్లేష్మాన్ని స్రవించి జీర్ణం కాని పదార్థాలను కలిపి జారేటట్టు చేస్తూ పాయు ద్వారా బయటకు పంపుతుంది. ఆహారనాళ గోడల్లో కణజాలాలు. ఆహారనాళం యొక్క అడ్డుకోత చూసుకున్నట్లయితే ఈ విధంగా వలయాకారంలో అంటే కండరాలను కలిగి ఉంటుందంటే ఆహారనాళ గోడలో ఆహారవాహిక అనేది పురీష్నాళను వరకు ఆహారనాళ గోడల్లో 4 స్తరాలు ఉంటాయి. అవి సీరోజా అనేది వెలుపలి కండర స్తరము, నెక్స్ట్ వెలుపలి కండర స్తరము, అదేవిధంగా అధశ్లేష్మ స్తరం అంటే ఆహారనాళ యొక్క అడ్డుకోత చూసుకున్నట్లయితే ఆహారవాహిక నుంచి పురీష్నాళం వరకు గల ఆహారనాళ గోడలో ఎన్ని భాగాలు ఉంటాయంటే 4 స్తరాలు ఉంటాయంట. అవి సీరోజా వెలుపల కండర స్తరము, అధశ్లేష్మ స్తరము. సీరోజా వెలుపలి కండర స్తరము, అదేవిధంగా అధశ్లేష్మ స్తరము ఉంటాయి. నెక్స్ట్ ఫస్ట్ వన్ సీరస్పొర లేదా సీరోజా అనేది ఇది వెలుపలి పొర పలుచని మీసోథీలియంతో ఇది వెలుపలి పొర ఇది ఏం చేస్తుందంటే ఎలా ఉంటుందంట? పలుచని మీసోథీలియంతోనూ కొంత సంయోజక కణజాలంతోనూ ఏర్పడుతుంది. నెక్స్ట్ వెలుపలి కండర స్తరము. ఈ వెలుపలి కండర స్తరం అనేది అరేఖిత కండరాలతో ఏర్పడుతుంది. సాధారణంగా వెలుపలి ఆయత కండరాలు వెలుపల ఆయత కండరాలు, లోపల వలయ కండరాలు. వెలుపల ఈ 2 కండరాలు ఏం చేస్తాయంటే ఫస్ట్ వన్ ఏంటి? సీరస్పొర ఎలా ఉందని చెప్పారు? మీసోథీలియంతోనూ కొంత సంయోజక కణజాలంతో ఏర్పడుతుంది. నెక్స్ట్ వెలుపలి కండర స్తరం ఎలా అంట? అరేఖిత కండరాలతో ఏర్పడి సాధారణంగా వెలుపల ఆయత కండరాలు, లోపల వలయ కండరాలు ఉంటాయి. జీర్ణాశయం లాంటి కొన్ని భాగాల్లో ఏటవాలు, అవనవ కండర స్తరం ఉండవచ్చు. జీర్ణాశయం లాంటి కొన్ని భాగాల్లో ఏటవాలు, అవనవ కండర స్తరం అనేది ఉండవచ్చు. నెక్స్ట్ అధశ్లేష్మ స్తరము. ఈ అధశ్లేష్మ స్తరంలో వదులైన సంయోజక కణజాలంతో అధశ్లేష్మ స్తరం ఎలా ఉంటుందంట?
వదులైన అదా శ్లేష్మస్తరం అనేది వదులైన సంయోజక కణజాలంతో ఏర్పడి నాడులు రక్తనాళాలు ఇది వదులైన సంయోజక కణజాలంతో ఏర్పడి నాడులు రక్తనాళాలు శోషరసనాళాలను కలిగి ఉంటుంది. ఆంత్రమూలంలోని అధశ్లేష్మస్తరము బ్రన్నర్స్ గ్రంథులను కలిగి ఉండి అధశ్లేష్మస్తరం ఎలా ఉండి వదులైన సంయోజక కణజాలంతో ఏర్పడి ఉండి బ్రన్నర్స్ గ్రంథులను కలిగి ఉండి శ్లేష్మాన్ని స్రవిస్తుంది. నెక్స్ట్ 4th వన్ శ్లేష్మస్తరము. 4th వన్ ఏంటి? శ్లేష్మస్తరము. ఈ శ్లేష్మస్తరము అనేది 4th వన్ ఏంటి? శ్లేష్మస్తరము. ఈ శ్లేష్మస్తరం ఎలా ఉంటుందంట? ఆహారనాళం యొక్క లోపల పొర. ఈ శ్లేష్మస్తరం అనేది ఆహారనాళం యొక్క లోపలి పొర. ఇది జీర్ణనాళ కుహరాన్ని చుట్టి ఉంటుంది. శ్లేష్మస్తరం అనేది ఆహారనాళం యొక్క లోపల పొర అయితే ఇది జీర్ణనాళ కుహరాన్ని చుట్టూ ఉంటుంది. ఈ జీర్ణాశయపు లోపలి ఉపకల క్రమరహితమైన మడతలను కలిగి ఉంటుంది. వీటిని జఠరూగే అంటారు. జఠరూగే అంటే ఏంటి? మనకి శ్లేష్మస్తరం ఆహారనాళంలో శ్లేష్మస్తరం అనేది ఆహారనాళం లోపల పొర మరియు జీర్ణనాళ కుహరాన్ని చుట్టి ఉంటుంది. జీర్ణాశయపు లోపల ఉపకల క్రమరహిత మడతలను కలిగి ఉంటుంది. వీటిని జఠరూగే అంటారు. వీటి మధ్యన అనేక సూక్ష్మ జఠర గ్రంథులు ఉంటాయి. చిన్న ప్రేగు శ్లేష్మస్తరం ఏర్పరిచిన చిన్న వేల లాంటి మడతలను మైక్రో అంటే ఆంత్రచోషకాలు లేదా ఇంటెస్టైన్ విల్లై అంటారు. అంటే మనకి జీర్ణాశయ లోపలి ఉపకల ఏం చేస్తుంది? క్రమరహితమైన మడతలు కలిగి ఉంటుంది. వీటిని జఠరూగే అంటారు. వీటి మధ్యన అనేక సూక్ష్మ జఠర గ్రంథులు ఉంటాయి. చిన్న ప్రేగు శ్లేష్మస్తరము ఏర్పరిచిన చిన్న వేల లాంటి మడతలనే ఆంత్రచోషకాలు లేదా ఇంటెస్టైన్ విల్లై అంటారు. ఆంత్రచోషకాలపైన స్తంభాకార ఉపకళాకణాలు అనేక సూక్ష్మ నిర్మాణాలను కలిగి ఉంటాయి. వీటిని సూక్ష్మ శోషకాలు లేదా మైక్రోవిల్లై అంటారు. ఇవి కుంచె అంచు అంటే బ్రష్ యొక్క అంచు ఎలా ఉంటుందో అంచును ఏర్పరిచి శోషణ తలాన్ని పెంచుతాయి. ప్రతి ఆంత్రచోషకంలోనూ ఒక కేశనాళికల జాలకం. ఇగో చూడండి, ఈ చోషకంలో ఏముంటుందంట? ప్రతి ఆంత్రచోషకంలోనూ ఒక కేశనాళికల జాలకము లాక్టియల్ అని ఆంత్రనాళ చోషకము లాక్టియల్ అని పిలువబడే ఒక పెద్ద శోషరస నాళిక ఉంటుందంట. ఉంటాయి. ఈ శ్లేష్మస్తరం గోళికా కణాలు గాబ్లెట్ కణాలను కలిగి ఉండి ఇవి గోళికా కణాలు గాబ్లెట్ కణాలను కలిగి ఉండి శ్లేష్మాన్ని స్తరిస్తాయి. శ్లేష్మస్తరం ఏముంటుందంటే గోళికా కణాలు గాబ్లెట్ కణాలను కలిగి ఉండి శ్లేష్మాన్ని స్రవిస్తాయి. ఇవి పెద్ద పేగు గోడలను ఎంజైమ్ల ప్రభావం నుంచి ఏం చేస్తాయంటే ఎంజైమ్ల యొక్క ప్రభావం నుంచి రక్షిస్తాయి. అంతేకాకుండా ఆహారాన్ని సులభంగా జారేటట్లు చేస్తాయి. చిన్న పేగు శ్లేష్మస్తరంలో ఆంత్రచోషకాలకు మధ్య లేబర్కూన్ గుహికలు ఉంటాయంట. అంటే ఈ చిన్న ప్రేగు శ్లేష్మస్తరంలో ఆంత్రచోషకాలకు మధ్య లేబర్కూన్ గుహికలు అనేవి ఉంటాయి. జీర్ణ గ్రంథులు ఈ జీర్ణ గ్రంథులు అనేవి ఆహారనాళ గోడల్లో జఠర గ్రంథులు బ్రన్నర్ గ్రంథులు లేబర్కూన్ గుహికలు అనే జీర్ణ గ్రంథులు ఉంటాయి. ఆహారనాళం గోడల్లో ఏముంటాయి? జఠర గ్రంథులు బ్రన్నర్ గ్రంథులు లేబర్కూన్ గుహికలు అనే జీర్ణ గ్రంథులు ఉంటాయి. ఆహారనాళానికి అనుబంధంగా
ఆహారనాళానికి అనుబంధంగా లాలాజల గ్రంథులు, కాలేయం, క్లోమం. ఆహారనాళానికి అనుబంధంగా లాలాజల గ్రంథులు, కాలేయం, క్లోమం ఉంటాయి. ఫస్ట్ వన్ లాలాజల గ్రంథులు లేదా సెలైవరీ గ్లాండ్స్. మానవుల్లో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. మానవుల్లో ఉండే లాలాజల గ్రంథుల సంఖ్య 3 జతలు. అవి పెరోటిడ్ గ్రంథులు. పెరోటిడ్ గ్రంథులు ఎక్కడ ఉంటాయి? వెలుపలి చెవి దగ్గర పెరోటిడ్ గ్రంథులు అనేవి ఉంటాయి. మానవుల్లో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ పెరోటిడ్ గ్రంథులు. ఇవి వెలుపలి చెవి పీఠ భాగంలో ఉంటాయి, చెంపల లోపల భాగంలోను. నెక్స్ట్ అధోజంబిక గ్రంథులు లేదా సబ్ మ్యాండిబులర్ గ్రంథులు అనేవి కింది దవడ మూలంలో ఉంటాయి. అధోజిహ్విక గ్రంథులు నాలుక క్రింది భాగంలో ఉంటాయి. మానవులో లాలాజల గ్రంథులు ఎన్ని ఉంటాయి? 3 జతలు ఉంటాయి. అందులో పెరోటిడ్ గ్రంథులు అనేవి వెలుపల చెవి యొక్క పీఠ భాగంలో చెంపల లోపల తలంలో ఉంటే, అధోజంబిక గ్రంథులు అనేవి సబ్ మాండిబులర్ గ్రంథులు అంటే క్రింది దవడ మూలంలో ఉంటాయి. అధోజిహ్విక గ్రంథులు నాలుక క్రింది భాగంలో ఉంటాయి. ఇవి సేరస్ కణాలు, శ్లేష్మ కణాలలో ఉండి లాలాజలాన్ని స్రవిస్తాయి. లాలాజలంలో నీరు, విద్యుత్ విశ్లేషకాలు, సోడియం ప్లస్, పొటాషియం ప్లస్, క్లోరైడ్స్, బైకార్బోనేట్స్, శ్లేష్మ ఎంజైమ్లైన టైలిన్ లేదా లాలాజల అమైలేజ్ అయిన ఆల్ఫా అమైలేజ్, లైసోజైమ్లు ఉంటాయి. మానవుల 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. అవి పెరోటిడ్ గ్రంథులు, అధోజంబిక గ్రంథులు, అధోజిహ్విక గ్రంథులు. వెలుపలి చెవి పీఠ భాగంలో పెరోటిడ్ గ్రంథులు ఉంటాయి. అధోజంబిక గ్రంథులు అనేవి కింది దవడ మూలంలో ఉంటాయి. నాలుక క్రింది భాగంలో అధోజిహ్విక గ్రంథులు ఉంటాయి. సేరస్ కణాలు, శ్లేష్మ కణాలు అనేవి లాలాజలాన్ని స్రవిస్తాయి. ఈ లాలాజలంలో ఏమేమి ఉంటాయి? నీరు, విద్యుత్ విశ్లేషకాలైన సోడియం ప్లస్, పొటాషియం ప్లస్, క్లోరైడ్స్, బైకార్బోనేట్స్, అంతేవిధంగా శ్లేష్మ ఎంజైమ్లైన టైలిన్ లేదా లాలాజల అమైలేజ్, లైసోజైమ్లు అనేవి ఉంటాయి. లైసోజైమ్ అనేది ఆహారంలో ఉన్న బ్యాక్టీరియాను నశింపచేస్తుంది. ఈ లాలాజలం యొక్క pH అనేది 6.8గా ఉంటుంది. 6.8. లాలాజలం యొక్క pH 6.8. పారామిక్సో వైరస్ సమూహానికి చెందిన వైరస్ పెరోటిడ్ గ్రంథులకు సంక్రమించిన గవద బిళ్ళలను పారామిక్సో వైరస్ సమూహానికి చెందిన వైరస్ పెరోటిడ్ గ్రంథులకు సంక్రమించి గవద బిళ్ళలను కలిగిస్తుంది. పారామిక్సో వైరస్ సమూహానికి చెందిన వైరస్ పెరోటిడ్ గ్రంథులకు సంక్రమించి గవద బిళ్ళలను కలిగిస్తుంది. దీనివల్ల మనకి నొప్పి మరియు బాధ అనేది కలుగుతుంది. నెక్స్ట్ జఠర గ్రంథులు లేదా గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. ఇవి జీర్ణాశయం గోడల్లో ఉపకళాతలానికి దిగువన ఉంటాయి. జఠర గ్రంథులు జీర్ణాశయం గోడల్లో ఉపకళాతలానికి దిగువన ఉంటాయి. ఇవి 3 రకాలు. అవి 1 హార్దిక గ్రంథులు, శ్లేష్మాన్ని స్రవించి రక్షణకు తోడ్పడతాయి. 2 జఠర నిర్గమ గ్రంథులు, శ్లేష్మాన్ని గ్యాస్ట్రిన్ హార్మోన్ను స్రవిస్తాయి. 3 ఫండిక్ ఆక్సిటిక్ గ్రంథులు. ఇవి 3 రకాల కణాలతో ఉంటాయి. అవి గ్రీవ కణాలు, పెప్టిక్ కణాలు, అదేవిధంగా ఆక్సెంటిక్ కణాలు. అంటే జఠర గ్రంథులు జీర్ణాశయం గోడల్లో ఉపకళ తలానికి దిగువన ఉంటే అవి 3 రకాలుగా ఉంటాయి. హార్దిక గ్రంథులు, జఠర నిర్గమ గ్రంథులు, ఫండిక్ గ్రంథులు. ఇవి 3 రకాల కణాలతో ఉంటాయి. గ్రీవ కణాలు, పెప్టిక్ కణాలు, నెక్స్ట్ ఆక్సెంటిక్ కణాలు. ఈ గ్రంథులు ఉత్పత్తి చేసిన స్రావకాలు కలిసి జఠర రసాన్ని ఏర్పరుస్తాయి. అంటే ఏంటి? జఠర నిర్గమ గ్రంథులు ఏం చేస్తాయి? గ్యాస్ట్రిన్ హార్మోన్ స్రవిస్తే హార్దిక గ్రంథులు అనేవి శ్లేష్మాన్ని స్రవించి రక్షణకు తోడ్పడితే, జఠర నిర్గమ గ్రంథులు గ్యాస్ట్రిన్ హార్మోన్ స్రవిస్తే, ఫండిక్ ఆక్సిటిక్ గ్రంథులు ఏం చేస్తాయి? 3 రకాల కణాలతో ఉంటాయి. అవి గ్రీవ కణాలు శ్లేష్మాన్ని స్రవిస్తాయి. పెప్టిక్ కణాలు ప్రోఎంజైమ్లను ఎక్కువగా స్రవిస్తాయి. ఆక్సెంటిక్ కణాలు ఇవి హెచ్సిఎల్ను స్రవిస్తాయి. అంతేకాకుండా విటమిన్ B12 శోషణానికి కూడా అత్యవసరము.
ఈ గ్రంథులు ఉత్పత్తి చేసిన స్రావకాలు కలిసి జఠరసాన్ని స్రవిస్తాయి. వీటి యొక్క pH చూసుకున్నట్లయితే 0.9 నుంచి 1.8 వరకు ఉంటుంది. జఠర గ్రంథులు గ్యాస్ట్రిక్ లైపేజ్ను కూడా స్రవిస్తాయి. నెక్స్ట్ ఆంత్రగ్రంథులు. ఆంత్రగ్రంథులు 2 రకాలు. అవి బ్రన్నర్ గ్రంథులు శ్లేష్మాన్ని స్రవిస్తాయి. లేబర్కూన్ గుహికలు. బ్రన్నర్ గ్రంథులు లేబర్కూన్ గుహికలు స్రవించే రసాన్ని ఆంతరసం లేదా సక్కస్ ఎంట్రికస్ అంటారు. బ్రన్నర్ గ్రంథులు లేబర్కూన్ గుహికలు స్రవించే రసాన్ని ఆంతరసం లేదా సక్కస్ ఎంట్రికస్ అంటారు. దీని pH అనేది 7.5 నుంచి 8 వరకు ఉంటుంది. సక్కస్ ఎంట్రికస్లో పెప్టిలేజ్లైన డైపెప్టిలేజ్లు, ట్రైపెప్టిడేజ్లు, అమైనోపెప్టిడేజ్లు, డైసాకరేజ్లైన సుక్రేజ్, మాల్టేజ్, లాక్టేజ్, కొద్ది మోతాదులో ఆంత్రలైపేజు ఎంజైమ్ను చైతన్యవంతం చేసే ఎండ్రోకైనేజ్లు కూడా ఉంటాయి. అంటే ఆంత్రగ్రంథులు అనేవి 2 రకాలు. అవి బ్రన్నర్ గ్రంథులు శ్లేష్మాన్ని స్రవిస్తే లేబర్కూన్ గుహికలు అనేవి లేబర్కూన్ గుహికలు. బ్రన్నర్స్ గ్రంథులు లేబర్కూన్ గుహికలు స్రవించే రసాన్ని ఆంతరసం లేదా సక్కస్ ఎంట్రికస్ అంటాము. దీని pH అనేది 7.5 నుంచి 8 వరకు ఉంటుంది. సక్కస్ ఎంట్రికస్లో పెప్టిలేజ్లైన డైపెప్టిడేజ్లు, ట్రైపెప్టిడేజ్లు, అమైనోపెప్టిడేజ్లు, సాకరేజ్లైన సుక్రేజు, మాల్టేజు, లాక్టేజు, కొద్ది మోతాదులో ఆంత్రలైపేజు ఎంజైమ్ను చైతన్యవంతం చేసే ఎండ్రోకైనేజ్లు ఉంటాయి. ఆంత్రగ్రంథుల ఆధారాలు ఫనీత్ కణాలను కలిగి ఉంటాయి. ఈ కణాలు లైసోజైమ్ను స్రవిస్తాయి. ఇవి జీర్ణాశయంలో విచ్ఛిన్నం కాకుండా బయటపడిన ఈ లైసోజైమ్ ఏం చేస్తుంది? జీర్ణాశయంలో విచ్ఛిన్నం కాకుండా బయటపడిన బ్యాక్టీరియాలను చంపివేస్తుంది. పేగు గోడల్లో కొన్ని మూల కణాలు ఉంటాయి. ఈ కణాలు పేగు ఉపకళ నుంచి కోల్పోయిన కణాల స్థానాన్ని కొత్త కణాలతో భర్తీ చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. పేగు గోడల్లో కొన్ని మూల కణాలు ఉంటాయి. ఈ కణాలు పేగు ఉపకళ నుంచి కోల్పోయిన కణాల స్థానాన్ని కొత్త కణాలతో భర్తీ చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. వీటినే ఫనీత్ కణాలు అంటారు. ఈ మూల కణాలను రక్షిస్తాయి. కాలేయం అనేది దేహంలోని అతిపెద్ద గ్రంథి. కాలేయము దేహంలోని అతిపెద్ద గ్రంథి. మానవుడి ప్రౌఢ దశలో 1.2 నుంచి 1.5 కిలోల బరువు ఉంటుంది. కాలేయం ఎలా ఉంటుంది? మానవుడి ప్రౌఢ దశలో ఇది 1.2 నుంచి 1.5 కిలోల బరువు ఉండి ఇది కుడివైపు విభాజక పటలానికి క్రింద ఉదర కుహరంలో అమరి ఉంటుంది. ప్రతి కాలేయం కూడా ఇదే కాలేయము. ప్రతి కాలేయం కూడా 2 లంబికలను కలిగి ఉంటుంది. ప్రతి కాలేయ లంబిక షడ్భుజాకార లఘు లంబికలతో ఏర్పడుతుంది. వీటిని చుట్టి పలుచని సంయోజక కణజాల పొర ఉంటుంది. దీన్ని గ్లిసన్ గుళిక అంటారు. కాలేయం మానవుని దేహంలో అతిపెద్ద గ్రంథి. మానవుని ప్రౌఢ దశలో 1.2 నుంచి 1.5 కిలోల బరువు కలిగి ఉంటుంది. ఇది కుడివైపున విభాజక పటలానికి కింద ఉదర కుహరంలో అమరి ఉంటుంది. ప్రతి కాలేయం కూడా 2 లంబికలను కలిగి ఉంటుంది. ప్రతి లంబిక కూడా షడ్భుజాకార లవలంబికలతో ఏర్పడుతుంది. వీటిని చుట్టి పలుచని సంయోజక కణజాల పొర ఉంటుంది. దీన్ని గ్లిసన్ గుళిక అంటారు. కాలేయ లఘులంబికలు నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు. కాలేయ కణాలు రజ్జువులుగా కేంద్రశిర చుట్టూ అమరి ఉంటాయి. కాలేయ కణాలు అనేవి పైత్యరసాన్ని స్రవిస్తాయి. ఇవి కాలేయ నాళాల ద్వారా ప్రయాణించి ఖండయుతమైన సంచి లాంటి పిత్తాశయంలో నిల్వ ఉంటాయి.
నిలవ ఉంటూ చెక్కబడుతుంది. పిత్తాశయ నాళము కాలేయం నుంచి బయలుదేరే కాలేయనాళంతో కలిసి ఐక్య పైత్యరస నాళం ఏర్పడుతుంది. పిత్తాశయ నాళము కాలేయం నుంచి బయలుదేరే కాలేయనాళంతో కలిసి ఐక్య పైత్యరస నాళం ఏర్పడుతుంది. ఐక్య పైత్యరస నాళము క్లోమనాళము ఆంత్రమూలంలోకి ఐక్య కాలేయ నాళం ద్వారా తెరుచుకుంటాయి. ఈ నాళము రంధ్రాన్ని ఆవరించి ఒడ్డి సంవరణి ఉంటుంది. క్లోమనాళం ఐక్య పైత్యరస నాళం నేటర్ కలసిక లేదా కాలేయ క్లోమనాళ కలసిక ఏర్పడుతుంది. కాలేయం యొక్క విధులు చూసుకున్నట్లయితే అనేక విధులను నిర్వర్తిస్తుంది. అదేంటంటే సంశ్లేషణ, సింథసిస్, నిలువ అంటే స్టోరేజు, అనేక స్రావకాలను స్రవించడము కింది విధంగా ఉంటుంది. అది ఏ విధంగా అంటే పసుపు ఆకుపచ్చ రంగులో ఉన్న పైత్యరసాన్ని మనకి కాలేయం స్రవిస్తుంది. దీనిలో ఎంజైమ్లు ఉండవు, కానీ పైత్యరస లవణాలైన సోడియం, పొటాషియంకు చెందిన గ్లైకోలేట్లు, టారోకోలేట్లు, పైత్యరస వర్ణకాలైన బైలిరుబిన్, బైలువర్డిన్లు ఉంటాయి. దేహంలో వయసుడిగిన ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం వల్ల వర్ణకాలు ఏర్పడతాయి. కాలేయం యొక్క విధులు చూసుకున్నట్లయితే అనేక విధులు నిర్వర్తిస్తుంది. అవి ఏంటంటే సంశ్లేషణ మరియు నిలువ మరియు అనేక స్రావకాలను స్రవించడము. పసుపు ఆకుపచ్చ రంగులో ఉండే పైత్యరసాన్ని స్రవిస్తుంది. దీనిలో ఎంజైమ్లు ఉండవు, కానీ పైత్యరస లవణాలైన సోడియం, పొటాషియం చెందిన గ్లైకోలేట్లు, టారోకోలేట్లు, పైత్యరస వర్ణకాలైన బైలిరుబిన్, బైలువర్డిన్ ఉంటాయి. దేహంలో వయసుడిగిన ఎర్ర రక్త కణాలు అంటే వయసు అయిపోయిన ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ విచ్ఛిన్నకాల వల్ల వర్ణకాలు అనేవి ఏర్పడతాయి. కార్బోహైడ్రేట్ల జీవక్రియలో గ్లైకోజెనిసిస్, గ్లైకోజినోలైసిన్, గ్లూకోనియోజెనిసిస్, క్రొవ్వుల ట్రైగ్లిజరైడ్లు, కొలెస్ట్రాల్ సంశ్లేషణలో ముఖ్య పాత్ర వహిస్తుంది. కార్బోహైడ్రేట్ల జీవక్రియలోను క్రొవ్వుల సంశ్లేషణలోను ముఖ్య పాత్ర వహిస్తుంది. ప్రతిస్కందకమైన హెపారిన్ కూడా ఉత్పత్తి చేస్తుంది. కాలేయం అనేది ప్లాస్మా ప్రోటీన్లు సంశ్లేషిస్తుంది. కాలేయము ప్లాస్మా ప్రోటీన్లను సంశ్లేషిస్తుంది. అవి ఆల్బుమిన్లు, గ్లోబ్యులిన్లు. రక్తస్కందక కారకాలైన ఫైబ్రినోజన్, ఫైబ్రోజిన్ కూడా రిలీజ్ చేస్తుంది. గ్లూకోజ్ను గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంచి రక్తంలో గ్లూకోజ్ సమస్థితిని కాపాడుతుంది. క్రొవ్వుల్లో కరిగే విటమిన్ ఏడీఈకేలను మరియు ఇనుము, విటమిన్ B12 కూడా నిల్వ చేస్తుంది. ఎమైనో ఆమ్లాలను డిఎమినేషన్, ఎమైనో ఆమ్లంలో NH2 సమూహాన్ని తీసివేయడాన్ని డిఎమినేషన్ అంటాము. ఎమైనో ఆమ్లాలను డిఎమినేషన్ చేసి విడుదలైన అమోనియాను ఆర్నితిన్ వలయం ద్వారా యూరియాగా మారుస్తుంది. వాయురహిత కండర సంకోచంలో ఏర్పడిన లాక్టిక్ ఆమ్లాన్ని గ్లైకోజన్గా మారుస్తుంది. దీన్ని కోరి వలయం అంటారు. ఆహారం ద్వారా పేగులోకి ప్రవేశించిన విష పదార్థాలను విషరహితంగా కూడా అంటే డీటాక్సిఫైడ్ చేస్తుందన్నమాట కాలేయము విషాలను, టాక్సిన్లను సాధారణ ప్రసరణలోకి ప్రవేశించకుండా అడ్డుకునే మొదట తనిఖీ కేంద్రము, చెక్ పోస్ట్గా పనిచేస్తుందంట మనకు కాలేయము. విషాలను విషరహితం చేయడంలో నునుపు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం పాత్రను జ్ఞప్తికి తెచ్చుకోండి. ఆహారం, నీటి ద్వారా దేహంలోకి ప్రవేశించిన విష పదార్థాలు కాలేయ నిర్వాహక సిర ద్వారా కాలేయాన్ని చేరుతాయి. ఇవి ఇక్కడ విషరహితాలుగా మార్చబడతాయి. మద్యం సేవించే వారిలో కాలేయము ఆల్కహాల్ను ఎసిటల్డిహైడ్గా చివరిగా ఎసిటేట్గా మార్చుతుంది. ఎసిటైల్ కోఎంజైమ్గా మారి వినియోగం అవుతుంది. ఆల్కహాల్ అధికంగా సేవించే వారిలో ఏర్పడిన ఎసిటాల్డిహైడ్ అనేది వినియోగించబడక విషపూరితంగా మారి ఫైబ్రోసిస్, సిర్రోసిస్లకు దారితీస్తుంది. కాలేయ క్యాన్సర్ రావడానికి కొన్ని రకాల శిలీంద్ర టాక్సిన్లు అనేవి అవసరము.
వీటిని ఆస్పర్జిల్లస్ ఫ్లావస్ లాంటి శిలీంధ్రాలు ఉత్పత్తి చేస్తాయి. దేహంలోకి ప్రవేశించిన తర్వాత కాలేయము ఎఫ్లోటాక్సిన్లను జీవక్రియ ద్వారా విషరహిత తక్కువ విష పదార్థాలుగా మారుస్తుంది. కాలేయము ఉష్ణక్రమత అవయవంగా పనిచేస్తుంది. కాలేయం కూడా అస్థిపంజర కండరాల్లాగే ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో నిల్వ ఉన్న గ్లైకోజన్ను గ్లూకోజ్గా మారి ఉష్ణోత్పత్తికి తోడ్పడుతుంది. పిండ దశలో కాలేయము రక్త కణోత్పాదక అంగంగా, ప్రౌఢ దశలో ఎర్ర రక్త కణ విచ్ఛిత్తి అంగంగా పనిచేస్తుంది. కాలేయము ఉష్ణక్రమత అవయవంగా పనిచేస్తుంది. కాలేయము అస్థిపంజర కండరాల్లాగా ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో నిల్వ ఉన్న గ్లైకోజన్ను గ్లూకోజ్గా మార్చి ఉష్ణోత్పత్తికి తోడ్పడుతుంది. పిండ దశలో కాలేయము రక్త కణోత్పాదక అంగంగాను, ప్రౌఢ దశలో ఎర్ర రక్త కణ విచ్ఛిత్తి అంగంగా పనిచేస్తుంది. కుఫర్ కణాలు పెద్దవైన భక్షక కణాలు. ఇవి కాలేయంలోకి ప్రవేశించిన అనవసర పదార్థాలను, సూక్ష్మజీవులను క్రిమిభక్షణ పద్ధతిలో తొలగిస్తాయి. ఇవి కాలేయ రజ్జువుల మధ్య ఉన్న కోటరాబాలలో ఉంటాయి. వీటిని కాలేయ స్థూల భక్షక కణాలని కూడా అంటారు. క్లోమం మానవ దేహంలోని రెండవ అతిపెద్ద గ్రంథి. ఇది మిశ్రమ గ్రంథి. ఆంత్రమూలానికి ఆకారం సిక్కింలో ఇమిడి ఉంటుంది. క్లోమంలోని నాళగ్రంథి భాగం ఎస్నైతో ఏర్పడిన క్షారయుత క్లోమరసాన్ని స్రవిస్తుంది. క్లోమం అనేది రెండో అతిపెద్ద గ్రంథి, మిశ్రమ గ్రంథి, క్లోమరసాన్ని స్రవిస్తుంది. దీని యొక్క pH చూసుకున్నట్లయితే 8.4. క్లోమంలోని వినాళ గ్రంథి భాగాన్ని లాంగర్హాన్స్ పుటికలు అంటారు. ఇవి ఇన్సులిన్ను, గ్లూకగాన్ హార్మోన్లను స్రవిస్తుంది. క్లోమరసంలో సోడియం బైకార్బోనేటు, ప్రోఎంజైమ్లైన ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, ప్రోకార్బాక్సీ పెప్టిడేజ్ ఎంజైమ్లైన ఆల్ఫా ఎమైలేజు, లైఫేజు, న్యూక్లియేజ్ అయిన డిఎన్ఏజ్, ఆర్ఎన్ఏజ్లు ఉంటాయి. జీర్ణక్రియా విధానము. సంక్లిష్టమైన శోషింపబడలేని ఆహార పదార్థాలు సరళమైన శోషింపబడగలిగిన సరళ రూపంలో మార్చబడే విధానాన్ని జీర్ణక్రియ అంటారు. జీర్ణక్రియ అంటే దంతాలు ఆహారాన్ని కొరకడము, నమలడం వల్ల, పెరిస్టాల్సిస్ కదలికలతో చిలకడం వల్ల రసాయనిక జల విశ్లేషక ఎంజైమ్ శరీరం విధానాల ద్వారా జీర్ణక్రియ జరుగుతుంది. అంటే సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా జల విశ్లేషక ఎంజైమ్ సమక్షంలో మారుతాయి. ఆస్యకుహరంలో జీర్ణక్రియ. ఆస్యకుహరం అనేది 2 ప్రధాన విధులను నిర్వర్తిస్తుంది. అవి ఆహారాన్ని నమలడము, ఆహారాన్ని మింగడంలో సహాయపడుతుంది. దంతాలు నమలడం వల్ల, నాలుక కలపడం వల్ల లాలాజలము నీటిని సమకూర్చి శ్లేష్మంతో లూబ్రికేట్ చేయడం వల్ల ఆహారం మెత్తగా ముద్దగా మారుతుంది. దీన్నే బోలస్ అంటారు. జీర్ణక్రియలోని రసాయన విధానము పిండి పదార్థాన్ని జల విశ్లేషణ చేసే టైలిన్ లేదా లాలాజల ఎమైలేజ్తో ఆస్యకుహరంలో ప్రారంభమవుతుంది. ఇది సుమారు 30% పిండి పదార్థాన్ని, అంటే మానవుడి ఆహారంలోని కార్బోహైడ్రేట్లో 80% స్టార్చ్, 20% సుక్రోజులు, లాక్టోజులు ఉంటాయి. జల విశ్లేషణ జరిపి డైసాక్రైడ్ అయిన మాల్టోజ్గా మారుస్తాయి. స్టార్చ్ అనేది లాలాజల ఎమైలేజ్ సమక్షంలో మాల్టోజ్గా మారుతుంది. దీని యొక్క pH 6.8. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.